హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్యాండిడ్ కాన్వర్సేషన్. అండ్ ఇవాళ మన గెస్ట్ ఈజ్ వర్సిటైల్ పర్సన్. ఆయన్ని చాలా రకాలుగా నేను చూశాను. గీత్ గాతా చల్ అని చెప్పి ఒక సింగర్ గా చూశాను, యాక్టర్ గా చూశాను, ప్రొడ్యూసర్ గా చూశాను, బిల్డర్ గా చూశాను. బిల్డర్ అంటే కన్స్ట్రక్షన్, డెవలపింగ్ అపార్ట్మెంట్స్. ఈ బిల్డింగ్ కాదు, అఫ్ కోర్స్ ఇది కూడా ఉందిలేండి. ఈస్ ఫిట్నెస్ ఫ్రీక్. ఆయన వయసు ఎంతో నాకు తెలియదు కానీ మానసికంగా 25-26 లో అయిపోయిందని అనుకుంటున్నాను నేను ఆయన వయసు. సో ప్రెసెంటింగ్ బిఫోర్ యూ ఆర్వివి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు నమస్కారం, వెల్కమ్ టు ద షో. ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి శుభాకాంక్షలు. మన సినిమా మన్యం వీరుడు, దాని గురించి మాట్లాడే ముందు ఆర్వివి అంటారు కదా, ఏంటి ఆర్వివి? వాట్ ఈస్ ఆర్వివి? వీర వెంకట సత్యనారాయణ. వీర వెంకట సత్యనారాయణ గారు. మీరు అందరూ ఆర్వివి అని పిలుస్తూ ఉంటారు కదా మిమ్మల్ని? ఇనిషియల్ తో పిలుస్తారండి. ఇనిషియల్ తో పిలుస్తాను. మన కాన్వర్జేషన్ లోకి మన సినిమాల గురించి వెళ్ళే ముందు మీ మీ గురించి చెప్పండి. లైక్ ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఇవన్నీ. నేను స్కూలింగ్ చిన్నప్పుడంతా నా యొక్క బాల్యం అంతా కూడా చేబ్రోలు దగ్గర గోపీనాథపట్నం అనేటువంటి గ్రామం అండి, పశ్చిమ గోదావరి జిల్లా. అది తాడేపల్లికి ఏలూరుకి మధ్యలో ఉంటుందండి చేబ్రోలు. అక్కడి నుంచి ఒక 2-3 కిలోమీటర్ల లోపలికి వెళ్తే గోపీనాథపట్నం అనే ఒక ఊరు ఉంటుంది, పల్లెటూరు. అక్కడ నేను నా యొక్క జన్మస్థలం, అక్కడే చిన్నప్పటి నుంచి ఉన్నది. నా యొక్క ఎలిమెంటరీ స్కూలింగ్ అంతా అక్కడే అయింది. నాన్నగారు టీచరు. నాన్నగారు కూడా పౌరాణిక నాటకాలు వేసేవారు. సో కళాకారుల ఫ్యామిలీ. దుర్యోధనుడు, రావణాసురుడు, కంసుడు, సత్య హరిశ్చంద్ర ఇలాంటివన్నీ నాన్నగారు వేస్తూ ఉండేవారు, టీచర్గా పనిచేస్తూ. అట్లాగా కొంచెం కళలు అభినయాన్ని నేను నమ్ముతున్నా. మిమ్మల్ని రకరకాలుగా చూశాను. అంటే కొన్ని సంవత్సరాల క్రితం గీత్ గాతా చల్ అని ఒక టీవీ షో, తర్వాత అక్కడ గురజాడ కళాక్షేత్రంలో, కళాభారతిలో ఒక సింగర్ గా మిమ్మల్ని చూశాను. సడన్ గా ఒకరోజు బీచ్ రోడ్ లో గుర్రం మీద కనిపించారు. సడన్ గా ఒక రోజు ఇంకొక గెటప్ లో కనిపిస్తూ ఉంటారు. ఒకరోజు మిమ్మల్ని స్టేజ్ మీద అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర అభినయం చూశాను. అండ్ దట్ వాస్ కన్వర్టెడ్ ఇంటూ మూవీ. ఏంటి ట్రాన్స్ఫర్మేషన్ అసలు? అంటే నేను చిన్నప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ అవి నేర్చుకున్నానండి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నాను. అది నాన్నగారి యొక్క కళల ఇన్స్పిరేషన్. అదంతా కూడా నాన్నగారు నేర్పించినటువంటి అదృష్టం నాకు. నేర్చుకున్నాక ఇక్కడికి వైజాగ్ వచ్చిన తర్వాత ఒక గిటార్ ఆర్టిస్ట్గా ఆల్ ఇండియా రేడియోలో బ్యాక్గ్రౌండ్ గిటార్ వాయిస్తూ, అలా హిందీ సాంగ్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఉండేవి. అవి నేర్చుకుని పాడుతూ, అదర్ లాంగ్వేజెస్ తెలుగు కానీ మిగతా భాషల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి తర్వాత తెలుగు పాటలు కూడా పాడుతూ ఒక సింగర్గా అందరికీ సుపరిచితుడిని అయ్యాను, అందరికీ కూడా. అట్లా ఉంటుండగా కొంచెం షోస్ చేయడం జరిగింది కళాభారతిలోను, వేరే ఆడిటోరియంలో చేస్తుంటే ప్రజాదరణ కొంచెం ఎక్కువగా నాకు కనిపించి అందరి యొక్క అభిమానం ఎక్కువ వచ్చింది. కొంచెం కదా, బాగా ఎక్కువ. ఆ అభిమానాన్ని చూసి ఎప్పుడైతే మనల్ని అభిమానస్తులు పెరుగుతున్నారో వాళ్ళు మనల్ని లాక్ చేసినట్లు లెక్క. ఎందుకంటే వాళ్ళు ఒక అభిమాని పెరిగాడంటే ఆ అభిమాని మళ్ళీ ఇంకొకళ్ళు పెరగాలని చూసుకుంటాం కానీ తగ్గాలనుకోం కదా. అందుకని ఇంకా మనం ఎక్కువ కష్టపడాలి, ఇంకా మన పెర్ఫార్మెన్స్ బాగుండాలి అని చెప్పి నేను కృషి చేయడం జరిగింది. ఆ పరంపరలో మాకు బాదంగిరి సాయి గారు కనిపించి, మీలో ఒక కళాకారుడు ఉన్నాడు, మీరు వేదిక మీద ఒక నాటకం వేయాలని చెప్పి అడగడం జరిగింది. ఎందుకులేండి, నేను మ్యూజిక్ లో ఉన్నాను కదా, నాటకాలు ఎందుకు, ఇంకా 2 పడవల మీద కాలు ఎందుకు, ఏదో ఒక దాంట్లో ఉండవండి సార్ అని. అంటే అలా కాదు, మీరు గ్యారంటీగా మీలో కళాకారుడు ఉన్నాడు అంటే. అప్పుడు ఎంత జుట్టు గడ్డం అది లేదు, లైట్ గా మీలాగే ఉండేవాడిని. మీ అంత గడ్డం అలాగే సేమ్ అంతే. అలా ఉంటే అంటే ఆయన ఊహించుకున్నారు, ఆయన ఇలా అయితే ఎలా, ఈయన ఎలా ఉంటారు ఊహించుకుని అడిగితే సరేలే, ఇన్నిసార్లు అంత ఇదిగా అడిగినప్పుడు మరీ మురిపించుకోకూడదు అని చెప్పి సరేలే వేస్తానన్నాను. అయితే ఒక 6 నెలలు టైం ఇవ్వండి, గడ్డం జుట్టు అన్ని పెంచుతాను. ఆ గెటప్ కోసం మీరు ఎక్స్ట్రా ఆర్టిఫిషియల్ గడ్డం అది పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు, నేను ఒరిజినల్ది పెంచుతాను, న్యాచురల్ గా ఉంటది కదా అని అడిగితే సరేనండి అయితే మీ ఇష్టం అన్నారు. అప్పుడు కళాభారతిలో వేయడం జరిగింది ఒక ఏకపాత్ర అభినయం. అవును, ఓ 15 minutes ఏకపాత్ర అభినయం. కొంచెం బాగా కష్టపడి
దాన్ని ఆ డైలాగ్స్ అయ్యి కొంచెం బట్టి కొట్టి చేయడం జరిగింది. దాంతో అందరూ లైక్ చేసి ఇది అరంగేట్రంలా లేదు, మీకు ఎక్స్పీరియన్స్ ఇలా చేశారు అది ఇది అని. ఆ గెటప్ తీయనివ్వలా. ఇంకా నా పార్ట్ అయిపోయిన తర్వాత కూడా కళాభారతి బయట నన్ను నించోబెట్టి అందరూ ఫోటోలు తీయడం మొదలుపెట్టారు. అందులో నేను ఒకడిని. ఇలా అందరూ దిగుతుంటే నాకు నా అంతట నాకే ఆనందం వేసింది. ఓ మా అల్లూరి సీతారామరాజు గారి క్యారెక్టర్ను నేను ఈ రకంగా వేయడం నా అదృష్టంగా భావించి, సరే మంచిదే కదా, చాలా ఈ భాగ్యం కలిగించారు బాలంగిరి సాయి గారు అని చెప్పి అలా ఉంటుండగా, అందులోకి అదే ఆడిటోరియంలో ఒక ఆయన వచ్చి, మీతో ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నాను, మీకు ఈ 30 minutes మీరు వేసిన ఏకపాత్ర అభినయాన్ని లాక్ చేయాలనుకుంటున్నాను, మళ్ళా ఎప్పుడుకో ఏంటో కానీ ఇది తీయాలి మీరు, మరి తర్వాత బాగా మీరు వయసు అయిపోయిన తర్వాత చేయలేకపోతారు, ఇలాంటివన్నీ ఆయన చెప్పారు. మీకు వయసు అవుతుంది ఆయన తెలియదు పాపం. సరేలేండి అయితే అలాగే అని అన్నా. అంటే ఇంకా ఆ ఎక్సర్సైజ్ జరగడం జరిగింది. అప్పుడు 30 minutes ఎందుకులేండి, పెద్దదే తీద్దాం అనేటువంటి మళ్ళీ ఆలోచన మారిపోయింది. ఒక్కసారి మారిపోయేటప్పటికి ఆలోచన సరేలే ఆ పనే చేద్దాం అని చెప్పి ఇంకా స్క్రిప్ట్ రాయడం జరిగింది, పెద్ద స్క్రిప్ట్. అది నేనే ఆ స్టోరీ ఎతకడం మొదలు పెట్టాను నెట్ లో. బయట కూడా ప్రాంతాలకు వెళ్ళి అల్లూరి సీతారామరాజు తిరిగిన ప్రాంతాల్లో అంటే రీసెర్చ్ చేశారు. ఒక 4 months రీసెర్చ్ చేశాను స్టోరీ కోసం. 4 months చేశానండి. రియల్ స్టోరీ ఏంటని తీయడం జరిగింది అనమాట. ఆ స్టోరీని బేస్ చేసుకుని ఈ యొక్క సినిమా తీయడం జరిగింది. ఎలా వచ్చింది సినిమా? సినిమా మీరే చూసి చెప్పాలి తెర మీద. ఎలాగో చూస్తానంటే ఫస్ట్ కాపీ అది రెడీ అయిందా? రెడీ అయిపోయిందండి, మొత్తం సెన్సార్ కాపీ కూడా వచ్చేసింది. సెన్సార్ కాపీ UVA వచ్చింది. కాపీ అదంతా కూడా ఒరిజినల్ గా ఆ యొక్క లొకేషన్స్ అన్ని కూడా నేచురల్ గా సూటబుల్ లొకేషన్స్ ఎత్తుక్కుని దానికోసం ఒక 6 నెలలు కష్టపడ్డాం. లొకేషన్స్ కన్ఫర్మేషన్. 6 నెలలు. ఓకే. అది ఎక్కడెక్కడ తీసారండి లొకేషన్స్ చెప్పారు? అది పాడేరు నుండి ఇంటీరియర్ కొంచెం లోపలికి వెళ్ళాలి. ఆ అటవీ ప్రాంతం కొంచెం కేకారణ్యం బాగా. అలాంటి ప్లేసుల్లో ట్రైబల్ తాండాలు ఉంటాయి. ఆ ప్లేసెస్ ని సెలెక్ట్ చేసుకున్నా అక్కడికి వెళ్ళి. ఎందుకంటే సీతారామరాజు గారు నివసించినటువంటి టైము 100 years బ్యాక్. అవును, 100 years బ్యాక్ ఇండియా ఏంటి అనేది మీరు, అందులోనూ ట్రైబల్ విలేజెస్ ఎలా ఉంటాయి అనేది మీరు ఊహించుకోవాలి. అలాంటి విలేజెస్ ఇప్పుడు అంత అన్డెవలప్డ్ గా ఉన్నటువంటి విలేజ్ దొరకాలంటే సెట్ అయ్యడం తప్ప న్యాచురల్ గా దొరకదు. అవును. అయితే నాకు లక్కీగా దొరికింది. అది చాలా లోపలికి వెళ్తే అంటే ప్లేసెస్ దెర్ ఇస్ నో వే ఆల్సో, జస్ట్ మోకాళ్ళలో బురదలో నడిచి వెళితే గానీ అలాంటి ప్లేస్ దొరకలేదు. తాటేగిళ్ళు ఇంకా ఇప్పటికీ కూడా ఈ ఇల్లులు ఉన్నాయా అని ఆశ్చర్యం వేస్తుంది నాకు. అంటే మట్టితో ఫ్లోరింగ్, పేడతోటి ఫ్లోరింగ్, ముగ్గులు పెట్టుకున్నారు ఇంట్లో. అలాగే గోడలు కూడా మట్టి ముద్దలతో చేసుకున్న గోడలు, పేడతో అలికినటువంటి గోడలు, ముగ్గులు పెట్టుకున్నారు ఇల్లు. అంటే ఇటుకలు లేవండి, నో బ్రిక్, నో టైల్స్, నథింగ్ మాట. అలా చేసుకున్న ఇల్లులు ఇప్పుడు మీకు అది హైలీ ఇంపాసిబుల్ దొరకవు. అలాంటి ఊరు దొరికింది నాకు. సో అలాంటి ఇల్లు చూడాలంటే మీరు మన్యం వీరుడు సినిమా చూడాలి. సీతారామరాజు గారి సినిమా కాబట్టి ఒప్పుకున్నారంట వాళ్ళు, మిగతా సినిమా అయితే ఒప్పుకోనన్నారు. గ్రేట్. అంత ప్రాణం పెట్టే, అంటే ఇప్పుడే వాళ్ళు అంత ప్రాణం పెడుతుంటే అప్పట్లో ఎలా ఉండదు, అదే సీతారామరాజు గారి కోసం ప్రాణాలు వేయడం రెడీ. కరెక్ట్ అండి. అలాంటి మహానుభావుని యొక్క వేషం వేసినందుకు నేను నిజంగా జన్మలకి రుణపడి ఉన్నాను. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు కథ అందరికి తెలిసిన కదే. అవునండి. ఆల్రెడీ సూపర్ స్టార్ కృష్ణ గారు ఆ క్యారెక్టర్ చేశారు. ఇట్ వాస్ సూపర్ డూపర్ హిట్. ఆయన 100వ సినిమా అనుకుంటా. 100వ సినిమా ఆయన సూపర్ డూపర్ హిట్. సో అదే కథని మీరు మళ్ళీ చెప్తున్నారా? స్క్రిప్ట్ లో ఏమైనా మార్పులు ఉన్నాయా? అంటే స్టోరీ మారదు కదండి, ఇతిహాసం. అవును. ఇప్పుడు సంపూర్ణ రామాయణం ఎన్నిసార్లు తీసినా అదే రామాయణం. అవును. అందుకని ఏంటంటే, కాకపోతే ఒక మహాయోధుని చరిత్ర ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. అది చూడవలసిన బాధ్యతగా కూడా చూడాలి అని నా అభిప్రాయం. అయితే ఆ సూపర్ స్టార్ కృష్ణ గారు అప్పట్లో అంటే దాదాపు 50 సంవత్సరాలు పూర్తయింది ఆ సినిమా. 50 years. అయితే 50 years ఫస్ట్ ఈస్ట్ మ్యాన్ కలర్ సినిమా ఏదో కదా, స్కోప్ సినిమా, ఫస్ట్ స్కోప్ సినిమా, ఫస్ట్ సినిమా స్కోప్. ఈస్ట్ మ్యాన్ కలర్ సినిమా మోసగాళ్ళకి మోసగాళ్ళకి కృష్ణ గారిది. అయితే ఆయనది 100వ సినిమాలండి.
అప్పటిలో వాళ్ళు తీసినటువంటి టెక్నాలజీ ఇప్పటికి మారిపోయిందండి. కెమెరా టెక్నాలజీ ముఖ్యంగా. మీరు 50 ఇయర్స్ బ్యాక్ సినిమా సినిమా మీరు ఇప్పుడు చూస్తే ఎలా ఉంటుంది అనిపిస్తుంది, బ్లర్గా కొంచెం క్లారిటీ లేకుండా ఇలాంటివి అనిపిస్తూ ఉంటుంది. ఆ సినిమాయే ఇప్పుడు ఫుల్ మోడర్న్ కెమెరాస్ తో తీసుంటే ఎంత బాగుండు అని అనిపిస్తుంటది మనకి కదా. అందుకని అదే స్టోరీని మనం మోడర్న్ గా కొంచెం డ్రోన్స్ ఇలాంటివన్నీ వాడి కాస్త మంచి యాక్షన్ మూవీ లాగా బాగా తీసి అదే స్టోరీ తీసినట్లయితే మళ్ళీ కొత్త సినిమా అనగానే చూస్తారు. ఆ వంకన సీతారామరాజు గారి యొక్క చరిత్రను మరొకసారి చూసిన వాళ్ళు అవుతారనేటువంటి అభిప్రాయంతో నేను తీశానండి సినిమా. ఈ సినిమా డైరెక్టర్ గురించి చెప్పండి. నరేష్ డెక్కల ఆయన పేరు సినిమాలో. సినిమా డైరెక్టర్ గారు. ఫస్ట్ సినిమా అండి ఆయనకి ఫస్ట్ సినిమా యాజ్ డైరెక్టర్. నాకు ఫస్ట్ సినిమా. అంటే కొంచెం సినిమాల్లో టచ్ ఉన్న ఆయన బాగా. ఎక్కువ సినిమాలో ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ గారిని తీసుకుని నా స్టోరీ అంతా నేనే చేశాను. డైలాగ్స్, స్క్రీన్ ప్లే అన్నీ ఆయన చేశారు. ఆ సినిమాని బాగా ప్లాన్ చేసుకుని తీయడం జరిగిందండి. అయితే ఆయన డెడికేటెడ్ గా బాగా మంచి ఫైర్ లో ఈ సినిమాకి మంచి డైరెక్టర్ గా నేను ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన పాపం కష్టపడ్డారు. ప్రతి క్షణం కూడా చాలా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చినా అన్ని సాల్వ్ చేసుకుంటూ ఆ అడవిలోనే ఉండి అందరం కలిపి పూర్తిగా చేయడం జరిగింది సినిమా. ఇప్పుడు మీ ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. ఎందుకంటే సినిమా అనేది 2% సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీ ఇది, మూవీ ఇండస్ట్రీ అనేది. అవునండి. సో మీరు ఇంత కష్టపడి స్టేజ్కి వచ్చి ఈ 2% సక్సెస్ రేట్ ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ గా మీరు అరంగేత్రం చేస్తున్నారు. ఎందుకు అలాగా? అంటే నాకు అల్లూరి సీతారామరాజు గారు అంటే ఇష్టం అండి. మామూలుగా చాలా ఇష్టం. ఆయన చేసినటువంటి మహత్తర కార్యాలన్నీ కూడా ఒక్కసారి ప్రజలకు చూపించాలనిపించింది. నా యొక్క ఏదో ఒక ఇది ఉంటుంది కదండి, ఒక దృక్పథం ఉంటుంది, ఒక మన యొక్క జన్మ చరిత్ర అర్థం చేసుకోవాలనే కోరిక ఎవరికైనా ఉంటుంది. సీతారామరాజు గారు చేసినటువంటి హార్స్ రైడింగ్స్, ఆయన చేసిన కత్తి యుద్ధాలు కానీ, ఆయన ప్రజలకు ఏమి నేర్పించారు, ఇలాంటివన్నీ కూడా నేను యాక్షన్ చేసి చూపించాలనిపించింది. అవి నేను చేసి చూపించాను సినిమాలో. ఒకసారిగా ఆయనకి అది అంకితం ఇస్తున్నాను అన్నమాట. కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీల గురించి మాట్లాడుకుందాం. మీరు చెప్పారు ఇందాక కత్తి యుద్ధాలు అవి ఒకసారి చూపిద్దాం అని. మీరు ఆల్రెడీ హార్స్ రైడింగ్ అది తెలుసు. కత్తులు ఇవన్నీ ఏంటండి? ఒరిజినల్ లేనా లేకపోతే సినిమాల్లో వాడిన వాడి? చేతిలో ఒకటి ఉంది, పక్కన ఒకటి ఉంది, అన్ని ఒరిజినల్. అంటే ఫైట్ చేసేటప్పుడు దగ్గరగా మనుషులు ఉన్నప్పుడు కొంచెం పదును లేని కత్తులే వాడాలి కదండి. పదునున్నటువంటి షార్ప్ ఇలాంటివి అంటే నేను సింగిల్ గా దూరంగా ఉన్నప్పుడు వాడే. ఇవన్నీ ఒరిజినల్ లేదండి. ఈ కత్తులే వాడుతుంది సినిమాలో కూడా ఇదే వాడారు. సినిమాలో ఇదే వాడు. సీతారామరాజు గారు వాడిన కత్తి అంతా ఇదే ఎక్కువ. మెటల్ లేదు కనిపిస్తుంది. వండర్ఫుల్. ఈ కలెక్షన్ అంతటికి మేము ఒక రూమ్ ఉండాలేమో మీ ఇంట్లో. అంటే ఇదంతా ఉండదండి, ఆల్రెడీ ఒక రూమ్ సరిపోదు. నాకు చిన్నప్పటి నుంచి యాంటిక్ కలెక్షన్స్ ఇలాంటివన్నీ ఇష్టం అండి మొత్తం. ఇప్పుడు మన అల్లూరి సీతారామరాజు సినిమా తీసుకుంటే సినిమా ఎంత హిట్, సాంగ్స్ మ్యూజికల్ పరంగా సూపర్. అవును, చాలా మంచి ఆల్బమ్. సో మన సినిమాలో మ్యూజిక్ పరిస్థితి ఏంటి? ఎవరు మ్యూజిక్ డైరెక్టర్? మన సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ పవన్ కుమార్ చిప్పాడ. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అండి. అంటే సాంగ్స్ డిజైనింగ్ అంతా ఆయన చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోరు త్రినాథ్ గారు చేశారు, హైదరాబాద్. సో ఇద్దరు ఆర్ఆర్ కొక్లు మ్యూజిక్, ఆర్ఆర్ కొక్లు సాంగ్స్, లిరిక్స్ అండి. లిరిక్స్ ఇద్దరు 2 పాటలు ఉన్నాయి ఇందులో. ఒకటేమో దేశభక్తి గీతం, భారత మాతను ఉద్దేశించి పాడినటువంటి పాట, అది తుమ్మల శివాజీ గారు రచించారు. రెండవది సీతారామరాజు గారి గొప్పతనాన్ని గురించి, అది ఈవి రామనాథ్ శాస్త్రి గారు రాశారు. పాడింది ఎవరు? పాడింది నేనే పాడాను. అందుకే అడిగాను. పాట నేనే పాడాను. ఎందుకంటే మీ సినిమాలో మీరు కాకుండా ఇంకెవరితోనైనా పాడించారేమో తెలుసుకుందాం. అంటే ముందు అలా అనుకున్నా, కానీ అందరూ మీరు సింగర్ కదా మీరు పాడండి అంటే నేనే పాడటం జరిగింది. సో డిఓపి అంటే ఇందాక మీరు చెప్పారు డ్రోన్ వాడాను అండ్ అట్మాస్ఫియర్ అంతా ఆ కాలంది ఈ కాలం వాళ్ళకి సరిపడేటట్టు చూపించేవని టెక్నాలజీ అది చూపించాను. సో డిఓపి సంగతి ఏంటి? డిఓపిలో 2 ఉన్నారండి ఇందులో. ఫరూక్ అని, ఆయన ఫ్రమ్ హైదరాబాద్. ఆయన
ఆయన కొంత వరకు ఆయన చేశారనమాట. అంటే ఆయన పార్ట్ కొంత ఇచ్చాం ఆయనకి. తర్వాత ఇక్కడ వినీత్ ఆర్య అని ఈజ్ ఫ్రమ్ వైజాగ్ ఓన్లీ డిఓపి. ఇద్దరు డిఓపిలు అండి, ఇద్దరు వర్క్ చేశారు. మన సినిమాకి ఇద్దరు డిఓపీలు, ఆ. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్, ఇద్దరు పాటలు రాసేవాళ్ళు ఇద్దరు. ఆ, మన కాస్టింగ్ ఏంటి, ఎలా చేశారు ఈ సినిమాలో? casting అంతా అసలు మన అసలు విషయం అడగడం మర్చిపోయిన, ఈ సినిమాలో మీకు హీరోయిన్ ఉందా లేదా? హీరోయిన్ లేదండి, సీతారామరాజు గారికి హీరోయిన్ లేదు అసలు. అంటే ఆ కృష్ణ గారు చూపించారు కదా, మీరు ఎవరినైనా అలా చూపించారు? అంటే నేను ఇంకా సీతారామరాజు గారికి నాకు స్టోరీలో నా రీసెర్చ్ లో హీరోయిన్ ఉన్నట్టు ఎక్కడ కనపడలేదు. అందుకని ఎందుకులే అని చెప్పి ఇంక నేను పెట్టలేదు హీరోయిన్. అది అంటే లేదు కాబట్టి లేనిది ఎందుకని, అంటే కృష్ణ గారు పెట్టారు కదండి, కృష్ణ గారు అప్పటి పరిస్థితులకి హీరోయిన్ ఉండాలి. ఒక హీరోయిన్ ఉంటే ప్రజలు కూడా కొంచెం బాగుంటుంది కదా అని ఉద్దేశంతో పెట్టారు. నేను ఇక్కడ అది నేను మరి పెట్టలేదు. సో అదర్ ఆర్టిస్ట్స్ వాళ్ళు మన సినిమాలో అదర్ ఆర్టిస్టులు అంటే ఇంకా లోకల్ ఆర్టిస్టులు పెట్టామండి. వండర్ఫుల్ వండర్ఫుల్. లోకల్ ఆర్టిస్టులు గంటం దొర, మల్లు దొర, పడాలు, వీళ్ళందరూ కూడా అలాగే రేగరాజు, వీళ్ళందరూ కూడా లోకల్ ఆర్టిస్ట్, మన వైజాగ్ ఆర్టిస్టులనే పెట్టాం. అంటే కొంచెం పేరు మోసిన ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా సినిమాల్లో ఉన్నవాళ్ళే. నైస్ నైస్. ఇంకా కమెడియన్స్ గా మన జబర్దస్త్ అప్పారావు గారిని, సత్తిపండు అంటాం కదా, వీళ్ళందరూ వాళ్ళు కూడా వైజాగ్ వాళ్ళే. వైజాగ్. ఇంకా వాళ్ళతో పాటుగానే మా బావగారు కూడా ఉన్నారు, ఆయన గిన్నీస్ బుక్ రికార్డ్ హోల్డర్, కోరుకొండ కమెడియన్. అంటే వీళ్ళు కమెడియన్ బ్యాచ్, వీళ్ళందరూ వాళ్ళు పెట్టడం జరిగింది. మీరే ప్రొడ్యూసర్ కాబట్టి, మీరే హీరో కాబట్టి, వీళ్ళ కాక మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరినైనా అవకాశం ఇచ్చారా ఈ సినిమాలో? నా ఫ్యామిలీ మెంబర్స్ అంటే చిన్నప్పుడు రామరాజుగా మా అబ్బాయిని పెట్టడం జరిగింది, పెద్ద అబ్బాయిని, పవన్ రామ్ కుమార్. ఇంక ఇందులో భరతమాత క్యారెక్టర్ ఉంటుంది. అంటే భరతమాత అంటే ఒక పాట నేను హిమాలయాలకు వెళ్ళి అక్కడ కులు మనాలి, రోహతంగ్ పాస్, లేహ్ లదాఖ్ ప్రాంతంలో నేను షూట్ చేశాను. అది దేశభక్తి గీతం. సీతారామరాజు గారు తపస్సు చేసుకుని తపస్సు అనంతరం హిమాలయాలను చూసి పరవశించిపోయి, ఎంత గొప్పదా నా భారతదేశం, ఎంత అందమైన నా భారతదేశం, అన్యాక్రాంతం అయిపోతుంది కదా అని ముందు బాధపడి భారతమాతను ఉద్దేశించి నమోస్తుతే నమోస్తుతే భారతమాత, సమస్త ప్రపంచ ప్రజ సన్నుతి చరిత, ప్రాత సంధ్యా పులకిత రుచిర సుప్రభాత, వైతాళిక గళస్వనిత వైదిక శుభగీత, ఆతతనా సేతు సీత సిత హిమాద్రి సహిత, భూతిపూర్ణ మహామహిత కృషిక సస్యహరిత అనేటువంటి చక్కటి తెలుగుతో, మంచి తెలుగుని తో సీతారామరాజు గారు ఒక మంచి పాట పాడారు. దాంట్లో ఆ పాట పూర్తయిన తర్వాత భరతమాత పరవశించిపోయి హిమాలయాల కొండల మీద నుంచి ఆమె అలా దర్శనమిస్తుంది అన్నమాట ఈయనకి. అది ఈయన భ్రమ, ఆవిడ ఇచ్చినట్టుగా మన సినిమాలో అలా చూపిస్తాం. ఆ క్యారెక్టర్ నా వైఫ్ తో చేయించాం. అందుకని ఇంత స్టోరీ చెప్పాను. ఆమె యాక్టర్ కాకపోయినా అది చూపిద్దాం అన్న ఉద్దేశం నాకు అనిపించింది. తను ఒప్పుకుంటే ఒకసారి సినిమా కన్నా ముందు మా ప్రేక్షకులకు పరిచయం చేస్తారు భరతమాత? చేస్తానండి. సో భరతమాత గారు మనతో ఉన్నారు. భరతమాత గారు నమస్కారం. ఎలా అనిపించింది భరతమాత క్యారెక్టర్? ముందుగా ప్రేక్షకులకు వినాయక శుభాకాంక్షలు. ఇలాంటి హిస్టారికల్ మూవీలో నేను భరతమాతగా యాక్ట్ చేయటం అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మొత్తం సినిమాలో యాక్ట్ చేయడం కన్నా చివర్లో ఒక్కసారి కనిపించినా కూడా ఆయన ఎదురుగా భరతమాతగా చేయటం అనేది నా జీవితంలో ఎంతో. అంటే మీకు యాక్టింగ్ రాకపోయినా ఆ క్యారెక్టర్ చేశారని చెప్పారు. చేశాను. సో ఈ భరతమాత క్యారెక్టర్ కి మీ భర్త ఇచ్చిన సపోర్ట్ ఏంటో చెప్పండి. 100% అండి. అందరు కూడా ఇప్పుడు బయట ఎక్కడ వాకింగ్ ట్రాక్ ఎక్కడ వెళ్ళినా కూడా భరతమాత అని అంటున్నారా? ఆ పేరు చాలా సినిమా రిలీజ్ అయ్యాక మీకు ఎలాంటి క్యారెక్టర్లు వస్తాయి? సో రెడీగా ఉంటుంది. చాలా సంతోషం. సో భరతమాతతో పాటు ఇంకెవరైనా ఉన్నారా మీ ఫ్యామిలీ మెంబర్స్? అబ్బాయి అయిపోయాడు, భరతమాత అయిపోయారు, ఇంకా సీతారామరాజు గారు హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ కొంతమంది ఋషుల్ని చూస్తారండి. ఆ ఋషుల్ని ఫాలో అయ్యి వాళ్ళని దండం పెడితే ఇతన్ని వాళ్ళు చూసి ఎందుకు వచ్చావు ఏంటనే వాడిని పరిశీలించి, సరే నీ యొక్క సంకల్పం, నీ అభీష్ట ఫల సిద్ధిరస్తు, నీ యొక్క సంకల్పం నెరవేరుగాక అని దీవించి వాళ్ళకి దీక్షనిస్తారు. ఒక ఋషి ఇతనికి రుద్రాక్షలు, కాషాయం ఇవన్నీ ఇచ్చి ధ్యానం చేసుకొని అయినా నువ్వు అనుకున్న కార్యం నీకు నెరవేరుతుందని చెప్పి దీవిస్తాడు అనమాట.
ఆ ఋషి మా అన్నయ్య గారు వేయడం జరిగింది. ఓకే. అక్కడికి వెళ్ళి ఆయన భాస్కర్ రావు గారిని భాస్కర్ రావు గారు. ఓకే. ఆయన వేశారు ఆ వేషాన్ని. అంటే సీతారామరాజు గారి గురువు వేషం అక్కడ, ధ్యానం నేర్పించినటువంటి గురువు. ఓకే. అయితే మీ గురువు గారిని కూడా పరిచయం చేద్దాం. ఈయన సీతారామరాజు గారి గురువుగా వేయడం జరిగింది. అంటే సీతారామరాజు గారికి దీక్షనిచ్చినటువంటి మునీశ్వరుడు. వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికీను. నాకు మా తమ్ముడు, అన్నయ్య నువ్వు నన్ను ఆశీర్వదించాలి, ఈ పాత్ర నువ్వు పోషించాలి అని చెప్పానని మా తమ్ముడు నన్ను అనడంతో నాకు ఇంట్రెస్ట్ అయ్యి నేను కూడా సాంగ్స్ తెలుగు పాటలు అవి పాడతాను. ఘంటసాల పాటలు అంటే నాకు ఇష్టం. కళాభారతిలో కూడా ప్రోగ్రాంలు ఇచ్చాను అప్పుడప్పుడును. కానీ ఈ పాత్ర నాకు మా తమ్ముడు ఇవ్వడం నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అందులో అల్లూరి సీతారామరాజు సినిమాలో నేను మా తమ్ముడికి ఆశీస్సులు ఇవ్వడం అనేటువంటిది నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అందులో మా తమ్ముడు ఈ సినిమా చేయడం కూడా నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. వాడు చిన్నప్పటి నుంచి కూడా స్వతసిద్ధంగా ప్లానింగ్లు ఏంటి అన్నీ కూడా వాడు సొంతంగా ప్లాన్ చేసుకొని అన్నీ కూడా 1కి 2 10 సార్లు చూసి దాన్ని సెలక్షన్ చేసేటువంటి మనస్తత్వం గలవాడు మా కుటుంబంలో మా తమ్ముడు ఒకడు అని మీ సమక్షంలో చెప్పడం జరుగుతుంది. సూపర్. నమస్తే. సినిమా చూసిన తర్వాత మీకు వచ్చిన ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? అంటే సినిమా నేను తీసింది ఫస్ట్ సినిమా కదండి. అవును. సినిమా తీస్తున్నప్పుడు ఒక్కొక్క ముందుది వెనకది ముందు అవుతుంటాయి. ఫస్ట్ వీళ్ళు టేక్లే ఎండింగ్ సీన్లు తీశారు నాకు. ఫస్ట్ సీతారామరాజు గారి యొక్క రూదర్ఫర్డ్ తోటి షూటింగ్ ఫస్ట్ సీతారామరాజు చంపేయడం చూపించారు ముందు. అది అయిన తర్వాత మన బాల్యం, అక్కడి నుంచి వెనకది ముందు వెనక, అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మరి అది అనుభవం కదా. సినిమా ఒక లైన్, నేను ఇదంతా ఒక లైన్ లో వెళ్తుందని అనుకున్నా, అలా లేదు, అది రకరకాలుగా వెళ్ళింది. ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళాం అంతే. అది లాస్ట్కి వచ్చాక దాన్ని కట్ చేయడం, ఎడిట్ కట్ ఇలాంటివన్నీ చేశాక ఒక రూపం వచ్చింది. అంతా పూర్తయిన తర్వాత ఒకసారి నేను స్క్రీన్ మీదలో చూసినప్పుడు చాలా ఆనందం వేసింది. ఓహో, సినిమా ఎలా కంప్లీట్ అవుతుందా, ఎంత అందంగా కంప్లీట్ అవుతుందా. ఇది మేము సెన్సార్కి ఇచ్చినప్పుడు అక్కడ వాళ్ళు చూశారు, వాళ్ళు అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు చూస్తారు కదా, సెన్సార్ బోర్డు డిపార్ట్మెంట్ వాళ్ళు చూసినప్పుడు అక్కడ చాలా మంది నిర్మాతలు ఉన్నా నన్ను లోపలికి రమ్మని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి, చాలా బాగుంది మూవీ, ఇలాంటి మూవీస్ ఇప్పుడు చాలా అరుదుగా తీస్తున్నారు, అందులోనూ చిన్న నిర్మాతలు అయితే అసలు పూర్తిగా ఇంత డేర్ ఎవరు చేయరు, మీరు చేశారు, ఆల్ ది బెస్ట్, మంచి మూవీ తీశారు, దేశానికి సంబంధించినటువంటి యూ విల్ గెట్ సో మెనీ అవార్డ్స్ వచ్చే అవకాశం ఉందని కూడా అన్నారు. ఓకే, అప్లై చేయమని చెప్పారు. సరే, సినిమా మీరు చూసారు, సెన్సార్ వాళ్ళు చూసారు, మాకు ఎప్పుడు చూపిస్తున్నారు ప్రేక్షకులకు సినిమా? మీకు రేపు సెప్టెంబర్ 20వ తారీఖున నైజాం అండ్ ఆంధ్ర టోటల్ గా 2 రాష్ట్రాల్లోనూ రిలీజ్ అవుతుంది. సో స్క్రీన్స్ అన్ని దొరుకుతున్నాయా? చిన్న సినిమాలకు ఉన్న కష్టాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉంటాయండి, కష్టాలు ఉంటాయి, కానీ మాకు రిలీజ్ కష్టాలు మామూలే, కానీ మాకు డిస్ట్రిబ్యూటర్ గారు మాకు చేసే ఆయన చాలా కష్టపడి మంచి స్క్రీన్స్ సంపాదిస్తున్నారు. ఓకే, మరి వైజాగ్ లో ఒక 4 స్క్రీన్స్ వస్తున్నాయి, అన్ని చోట్ల బాగుంటుందండి, ఆదరణ మాత్రం బాగుంది ప్రస్తుతానికి. అందరం హైదరాబాద్ లోను అన్ని మారుమూల విలేజ్లకు కూడా ఇద్దామన్న ఉద్దేశంతో అందరికి అందిస్తున్నాం ఈ సినిమాని. మై డియర్ మన వైజాగ్ సబ్స్క్రైబర్స్, బ్లాక్ యువర్ డేట్స్. September 20th మన్యం వీరుడు ఆన్ థియేటర్స్. మిస్ అవ్వకండి. సినిమా హిట్ అయిన తర్వాత, ఆయనకి అవార్డ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనతో ఇంకొక స్పెషల్ ఇంటర్వ్యూ ఖచ్చితంగా ఉంటుంది. సో అప్పటి వరకు స్టే ట్యూన్ టు యువర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ఫాలో us on Facebook and Instagram. సో ఆల్ ద వెరీ బెస్ట్ సార్. సెన్సార్ వాళ్ళతో పాటు మా విషెస్ కూడా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ సినిమా హిట్ అయిన తర్వాత సక్సెస్ మీట్ లో కలుద్దాం. తప్పకుండా అండి, తప్పకుండా. ఇంకొక ఇంటర్వ్యూ కూడా అవార్డ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ తప్పకుండా. అంటిల్ దెన్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్కారం.